నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు సంగారెడ్డి పరిధిలోని షాద్దానగర్ అంటే ఏదైతే మనకి ఇక్కడ ఒక ఫార్మా కంపెనీ ఉంది, ఆ ఫార్మా కంపెనీలో ఈరోజు సుమారు 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా ఒక 8 మంది కూడా ప్రాణాలు విడిచిపెట్టినట్టుగా అధికారికంగా వెల్లడించారు. ఇది ఒక ఫార్మా కంపెనీ, సిగాచి అనే ఒక ఫార్మా కంపెనీ. సో ఇక్కడ సరైన ఫెసిలిటీస్ లేక, అదేవిధంగా సరైన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేక ఇదంతా కూడా ఈరోజు ఫైర్ యాక్సిడెంట్ గురింది. సుమారు 3 కిలోమీటర్ల వరకు బాంబు పేలినట్టుగా అయితే ఎలా సౌండ్ వచ్చిందో ఆ విధంగా సౌండ్ వచ్చిందని ఇక్కడ ఉన్న ఎవరైతే ఇక్కడ నివాసం ఉంటున్నారో సో వాళ్ళైతే మాట్లాడడం జరిగింది. సో అదేవిధంగా కొంతమంది ఇదే కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. అదే కంపెనీలో జాబ్ చేస్తున్న కొంతమంది ఎవరైతే ఈ కంపెనీలో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడే. సో ఒకసారి మనం చూసుకోవచ్చు, మొత్తంగా కూడా దగ్ధమైపోయింది. సుమారు ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కూడా మొత్తం కూలిపోయి, అంటే 3 అంతస్తుల్లో సుమారు ఒక్కొక్క అంతస్తులో 10 మంది వరకు పనిచేస్తున్నారంట. సో అంటే మార్నింగ్ నైట్ షిఫ్ట్ కాబట్టి ఈ నైట్ షిఫ్ట్లో ఒక్కొక్కరు 10 మందిగా పనిచేస్తున్నారు. సుమారు ఒక 30 మంది వరకు అదే బిల్డింగ్లో ఉన్నారు. ఆ 30 మందిలో 21 మందికి ప్రాణాపాయ స్థితి అయితే ఉంది. మరొక 6 అయితే మాత్రం ప్రస్తుతం అయితే చనిపోయారు. ఒక 2 పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా బ్యాక్ డోర్ నుంచి ఒక 7 చనిపోయినట్టుగా కొన్ని వార్తలు అయితే ఇక్కడ వెల్లడిస్తున్నారు. బట్ ఇంకా పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఈ బ్యాక్ డోర్ నుంచి కూడా 7 చనిపోయారని చెప్తున్నారు. సో ఒకసారి ఈ బ్యాక్ డోర్ నుంచి బాడీస్ తీసుకెళ్ళినట్టుగా కొంచెం సమాచారం ఉంటుంది. మొత్తం మనం చూసుకోవచ్చు, పూర్తిగా దగ్ధమైపోయింది. మనం చూసుకోవచ్చు, అసలుకి ఇప్పటికీ కూడా మంటలు మండుతూనే ఉన్నాయి, ఆ పొగలు కూడా వస్తూనే ఉన్నాయి, ఈ విధంగా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. సో మనం చూసుకోవచ్చు, ఎవరైతే ఇప్పుడు ఆ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ లైక్ ఫైర్ స్టేషన్ ఉంటారో ఫైర్ స్టేషన్ సంబంధించి ఇప్పటికీ కూడా అక్కడ మనకి నీళ్లు కనబడుతున్నాయి కదా, ఇప్పటికీ కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికీ కూడా ఈ మంటలు ఆరలేదంటే ఎంత పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగిందో మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ నోటికి స్పందించడం లేదు. ఎవరో ఇక్కడ కంటి తుడుపుగా కలెక్టర్ గారు వచ్చారు, అదేవిధంగా ఇక్కడ సంబంధించిన ఎస్పీ గారు వచ్చారు తప్ప ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఇక్కడున్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళైతే భావిస్తున్నారో. ఒకసారి మనం అటు సైడ్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. ఇప్పటికీ కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సుమారు 3 అంతస్తుల బిల్డింగ్ మొత్తం కూడా కూలిపోయింది. ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి. రైట్, మనం చూసాం కదా ఇందాక కూడా, అది ఫ్రంట్ గేటు, ఇప్పుడు ఇది బ్యాక్ గేటు. సుమారు 10 సంఖ్యలో ఇక్కడైతే అంబులెన్స్లు అయితే రావడం జరిగింది. సో మనం గమనించవచ్చు ఒకసారి ఎన్ని ఫైర్ స్టేషన్ సంబంధించిన ఎన్ని లారీలు వాటర్ ఉన్నాయో, అదేవిధంగా ఎన్ని అంబులెన్స్లు ఉన్నాయో ఒకసారి మనం చూసుకోవచ్చు. ఈ బ్యాక్ గేట్ నుంచే కూడా బాడీస్లో బయటికి తీసుకెళ్తున్నట్టు సమాచారం ఉంటుంది. అక్కడి నుంచి అయితే బాడీస్ బయటకు తీసుకెళ్ళలేదు. అక్కడ ఎవరైతే కలెక్టర్ గారు ఉన్నారో, అదేవిధంగా జిల్లా సంబంధించిన ఎస్పీ గారు ఉన్నారో, సో వాళ్ళందరూ అయితే ఏదో కంటి తుడుపు చర్య మాత్రమే చేస్తున్నారని అక్కడ ఉన్న ఎవరైతే పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు అయితే అనడం జరుగుతుంది. సో ఇప్పటికీ కూడా 10 సంఖ్యలో ఫైర్ స్టేషన్ సంబంధించిన లారీలు వచ్చి మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు, సుమారు 30 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా 20 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఒక 21 మందిని హాస్పిటల్కి తరలించారో ఆ హాస్పిటల్ తరలించిన వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. వాళ్ళకి కూడా అకౌంటబిలిటీ హాస్పిటల్లో జాయిన్ చేయించి కార్పొరేట్ వైద్యం అందించాలని ఆ కార్మికులకు సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే భావిస్తున్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఎవరైతే ఈ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం, అదేవిధంగా ఈ కంపెనీకి సంబంధించిన ఎండీ కూడా ఇంతవరకు ఇక్కడికి రాలేదు. కేవలం వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఈ మేనేజర్స్ కావచ్చు, అదేవిధంగా ఇదే కంపెనీకి సంబంధించిన కొంతమంది ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నారే తప్ప ఈ కంపెనీకి సంబంధించిన ఎండీ ఇంకా రాలేదని కొన్ని వార్తలు అయితే వినపడుతున్నాయి. సో ఈ వార్తల నేపథ్యంలో ఒకసారి మనం చూసుకోవచ్చు, మరొకసారి ఇప్పటికీ కూడా లారీలతో ఫైర్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది మొత్తంగా కూడా మంటలార్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సో పూర్తిగా మనం గమనించవచ్చు. అదేవిధంగా ఫ్రంట్ గేట్లో కూడా సుమారు కొన్ని 30 కోట్ల రూపాయల ఆస్తి నష్టం మనకి ఎక్కడెక్కడ కనబడుతుంది. సో మనకి అందరికీ గమనించుకోవచ్చు. ఒకసారి పోలీసు వారైతే మాత్రం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయనిచ్చట్లేదు మీడియా వారిని. పటాన్చెరు మండలం పాషమైలారంలో సిగాచి క్లోరో కెమికల్స్లో ఈరోజు ఉదయం 9:18 ప్రాంతంలో పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ శబ్దముతో పేలుడు సంభవించినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆ పేలుడు సంభవించినప్పుడు దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉండే బస్సులు, అనేక వాహనాల అద్దాలు కూడా పగిలిపోయినట్టుగా, అంటే చాలా భూమి కంపించేంత సౌండ్ వచ్చింది. ఆ శబ్దం వచ్చినప్పుడు, ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు కంపెనీలో మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ చెప్తున్న దాని ప్రకారంగా 110 మందికి పైగా పనిచేస్తున్నారని, మరో 30 మంది ఆఫీస్ స్టాఫ్ పనిచేస్తున్నారని, 140 మంది వరకు కంపెనీలో పనిచేస్తున్నట్టుగా ఇక్కడ కొంతమంది వర్కర్స్ పేలుడు సంభవించినప్పుడు బయటకు పరిగెత్తుకి వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఆ పేలుడు సంభవించినప్పుడు డ్యూటీలో ఉన్న ఒకరిద్దరిని కలిసినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు. దాదాపు 140 మంది వరకు కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారు.
4 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. కంప్లీట్ స్లాబ్ అంతా కూడా పడిపోయి నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా 8 మంది మరణించారని, దాదాపు 26 మందిని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్తా ఉన్నారు. మరి 8 + 26 అంటే 34 మంది. అంటే మరి ఇప్పుడు వర్కర్స్ చెప్తున్న దాని ప్రకారంగా 140 మంది కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని. అందులో నుంచి ఎంతమంది బయటకు రాగలిగారు, ఎంతమంది ఆ స్లాబ్ల కింద ఉండిపోయారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 2-3 కుటుంబాలు ఇక్కడికి వచ్చారు. ఉదయం మా నాన్నగారిని రామాంజనేయులు మా నాన్నగారిని ఇక్కడ దించాను. నాకు ఇక్కడ ఎవరూ ఏమీ చెప్పడం లేదు, మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడా లోపల ఉన్నాడా నాకు ఏమీ తెలవడం లేదు అని ఆ అబ్బాయి చాలా కేశవ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కేశవ్ తండ్రి దాసరి రామాంజనేయులు. అలాగే ఒక బీహార్కు చెందినటువంటి వ్యక్తి నా బావమరిది చౌదరి లోపల ఉన్నాడు. నా బావమరిదికి ఏమైందో నాకు తెలియడం లేదు, అధికారులు లోపల రానివ్వట్లేదు, పోలీసులు ఆపేస్తూ ఉన్నారు, మాకేం అర్థం కావడం లేదు అని చెప్తా ఉన్నారు. నేను ఇప్పుడే లోపల కలెక్టర్ గారిని ఎస్పీ గారికి కలిసి చెప్పాను. ఎందుకంటే ఎంతోమంది బీహార్, ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ భార్యా పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళనకు లోనవుతూ ఉన్నారు. అట్లీస్ట్ వీళ్ళిద్దరు కూడా నిఖిల్, రమ్య ఇందులోనే పనిచేస్తారు, వీళ్ళ ఆచూకీ ఇంకా తెలియడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి చెప్తా ఉన్నారు. అందుకే ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఏం చెప్పానంటే ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి, ఒక కామన్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇన్సిడెంట్ జరిగింది 9 గంటలకు, దాదాపు 1 అవుతా ఉంది, 5 గంటలు అయింది. ఏం చేస్తున్నారు 5 గంటల నుంచి? ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఒక ఫోన్ నెంబర్ను పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఇక పలానోళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు, పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాలన్నా వద్దా? ఇప్పుడు ఒక 4-5 నాకే కలిస్తే నేను తీసుకెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ప్రభుత్వము ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధాకరం. ఒకవైపు ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపల పోయి పనిచేస్తున్నారు, వాళ్ళను మనం అభినందించాల్సిందే. కానీ రెవెన్యూ యంత్రాంగము, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? బయట నేను ఇప్పుడు చెప్పాను, ఒక టేబుల్ పెట్టుకోండి, ఒక చిన్న హ్యాండ్ మైక్ పెట్టుకోండి, 2 తహసీల్దార్లను 2 ఎస్ఐలను ఆడ కూర్చోబెట్టండి, ఓ లిస్టు దగ్గర పెట్టుకోండి, ఎవరెవరు ఏ హాస్పిటల్కి పంపించమంటే ఒక లిస్ట్ పెట్టుకోండి, చనిపోయిన వాళ్ళది ఒక లిస్ట్ పెట్టుకోండి, అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో, ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్కి ఎంతమంది పంచ్ చేసినారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి. అంటే డ్యూటీ ఎంతమంది పంచ్ చేసిండ్రు, అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు. కలెక్టర్ది ఒక లెక్క ఉంది, ఎస్పీది ఒక లెక్క ఉంది, ఇంకొకరిది ఇంకో లెక్క ఉంది. డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ టైంకు 9:18 అంటే ఇప్పటి వరకు 5 గంటలైనా ఎంతమంది షిఫ్ట్లో పనిచేస్తున్నారో అధికారులు చెప్పడం లేదు. అసలు ఏ వివరాలు కూడా లేకుండా బాధ్యతారహిత్యంగా పనిచేసినట్టు కనబడతా ఉంది. మరి రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? కనీసం ఒక టోల్ నంబర్ ఇయ్యరా, ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి ఈ నంబర్కి ఫోన్ చేయండి అని చెప్పొచ్చు కదా. లేదు, కనీసం చాలామంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఎవరిని కలవాలి? పోలీసులు లూకేస్తున్నారు. మా బావ ఏమైంది, నా భర్తకి ఏమైంది, నా బావమర్దికి ఏమైంది, మా తమ్మునికి ఏమైంది అని ఏడుస్తున్నారు. వాళ్ళు ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలి? కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టరా, ఓ 2 తహసీల్దార్లను కూర్చోబెట్టే బాధ్యత లేదా మీకు? ఓ హ్యాండ్ మైక్ పెట్టుకొని ఇక్కడ రండి బాబు అని సెట్లో చెప్పి ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా అది రాసుకుంటే అర్థమవుతుంటుంది. రేపు ఒకవేళ లోపల అదృష్టం బాగుండి బతికినా వాళ్ళకి అటాచ్ చేసి హాస్పిటల్కి పంపొచ్చు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఈ చిన్న ప్రైమరీ కేర్ హాస్పిటల్లో జాయిన్ చేసినారు, జరిగిందేమో బాంబ్ బ్లాస్ట్. 60-70% పైగా కాలి ఉన్నారు. అసలు మనిషి 30% పైగా కాలుతేనే లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. వాళ్ళని ఎక్కడ చేర్చాలి? కనీసం ఒక ఏఐజీ హాస్పిటల్లో, ఒక మీరు అపోలో హాస్పిటల్లో, ఒక యశోదాకో వాళ్ళని పంపించి కాపాడే బాధ్యత లేదా? ఒక కార్పొరేట్ హాస్పిటల్ పంపే బాధ్యత మీకు లేదా? ఏమైందమ్మా, మీరు ఎందుకు పంపట్లేదు? ఇంకా ఈ చిన్న హాస్పిటల్లో పెట్టారు, వెంటనే ఏఐజీకి పంపండి, వేర్ ఈజ్ యువర్ డిఎంఎండ్హెచ్ అని మేము ఇప్పుడు అధికారులను గట్టిగా అడిగాం. పంపుతాం సార్ అంటారు. ఎప్పుడు పంపుతారు? మీకు ఆ మొదటి గంట అనేది చాలా విలువైనటువంటిది. ఆ మొదటి 1-2 గంటల్లో మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ అందించగలిగితే ప్రాణాలు కాపాడగలుగుతాం. గోల్డెన్ అవర్, యు ఆర్ మిస్సింగ్ ద గోల్డెన్ అవర్. ఇప్పటిగా చిన్న ఆసుపత్రుల్లో వేశారు, కనీసం అక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉండరు. వాళ్ళని ముఖ్యమైన కార్పొరేట్ హాస్పిటల్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి, యాజమాన్యానికి లేదా?
అంటే పూర్తిగా బాధ్యత రహిత్యం. వాళ్ళను మంచి ఆసుపత్రికి పంపడంలో ఫెయిల్ అయిపోయారు, వాళ్ళకి కనీసం సమాచారం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎంతమంది డ్యూటీలో ఉన్నారంటే చెప్పే పరిస్థితి లేదు, ఎంతమంది మరణించారంటే చెప్పే పరిస్థితి లేదు, ఎంతమంది బయటకు వచ్చారంటే చెప్పే పరిస్థితి లేదు. అంత గందరగోళమైన పరిస్థితి. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ కనీసం ఇంత పెద్ద బ్లాస్ట్ అయింది, ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనే పెట్టాలి కదా, కనీసం ఒక వెహికల్ తెప్పించి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టి ఆక్సిజన్ పెట్టి వాళ్ళని తీసుకువెళ్లాల్సిన బాధ్యత లేదా? టోటలీ రెస్పాన్సిబుల్. ఇది పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో వరుసగా ఇది 3వ సంఘటన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్నూర మండలంలో కూడా ఆ మధ్య ఒక బ్లాస్ట్ జరిగితే ఐ థింక్ 5 అనుకుంటా, ఆ రోజు 5 చనిపోయారు. 5 చనిపోతే ఆ రోజు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఏం వరుసగా బ్లాస్ట్లు జరిగి ఇంతమంది మరణిస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేదా? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్? ఈ సంఘటనల మీద విచారణ జరపండి. ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది, ఈ బ్లాస్ట్లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఉంది, ఈ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం ఎక్కడ కూడా బాధ్యత రహిత్యంగా ఉండడం వల్లనే ఈ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేనేజ్మెంట్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి, దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా అందించాలి. మరి గాయపడ్డ వారికి ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ వారి కుటుంబాలకు ₹50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తారు. స్థానిక మంత్రి, కలెక్టర్ అందరు లోపలనే ఉన్నారు, మరి లోపం ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఆ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది? లోపల మినిస్టర్ గారు అయితే నాకు కనబడలేదు. కలెక్టర్ గారు నేను అడిగాను, ఎంతమంది కలెక్టర్ గారు షిఫ్ట్లో ఉన్నారు అంటే తెలియదు. మార్నింగ్ షిఫ్ట్లో ఎంతమంది డ్యూటీలో ఉన్నారు, దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ కలెక్టర్. అసలు ఏం జరుగుతుంది అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. నేను చెప్పాను కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి, మీడియాకు ఒక ఫోన్ నెంబర్ ఇవ్వండి, సో దట్ వాళ్ళ బంధుమిత్రులు ఫోన్ చేస్తారు. రిలీజ్ ఏ ఫోన్ నెంబర్. ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరికి ఫోన్ చేయాలి, ఎక్కడ ఫోన్ చేయాలి? ఇదే కంపెనీకి సంబంధించిన ఒక వ్యక్తి లోపల పనిచేస్తున్నాడు. ఈరోజు ఉదయం షిఫ్ట్కి అయితే లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ రోజే ఈ ప్రమాదం జరగడానికి, అదేవిధంగా వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా మన ముందున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారు, అదేవిధంగా ఇంకా లోపల కొంతమంది ఉన్నారంటే చిక్కుకొని పోయిన ఉన్నవాళ్ళు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీ పేరేం పేరు? కేశవ. కేశవ్. ఎవరు లోపల ఉంది? ఎవరు? మా ఫాదర్. మీ ఫాదర్. ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఈ కంపెనీలో? 3 years అవుతుంది దగ్గర దగ్గర. ఎన్ని గంటల షిఫ్ట్ లోపల వెళ్ళారు? 8 o'clock వదిలిపెట్టినాను నేను. ఈరోజు 8 o'clock. తర్వాత ఫోన్ వచ్చింది, ఇట్లా అయింది 1 hour తర్వాత. వచ్చి చూస్తున్నా, అదేం అర్థం అవ్వట్లేదు. హాస్పిటల్కి ఉన్న ట్రీట్మెంట్ పంపించారేమో, హాస్పిటల్లోనే ఏమన్నా ఇంజురీ అయి ఉంటే అన్నీ బెటర్ అనుకుంటాను. ఇక్కడ ఉందో ఏం అర్థం అవ్వట్లేదు, పోతానేమో రాణిస్తలేదు. లోపల ఇంకా కొంతమంది బాడీస్ ఉన్నాయి అట్లా ఏమన్నా నాకు అర్థమవుతుంది, ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, అదే అడుగుతున్నాను. పోలీసు వారు ఏమైనా అంటున్నారు? పోలీసు వాళ్ళు ఏమంటలేరు, సార్ వాళ్ళకే వాళ్ళకి అడుగుతున్నారు. నాకు తెలిసిన నా గడియ శ్రీకాంత్ కూడా మాకు తెలుసు, ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయనకు అడుగుతున్నా, ఆయన తీసుకోతా తమ్ముడు అంటున్నాడు. ఆయన చెప్పినా కానీ ఇంటలేరు, పంపేయండి అంటే ఆయన పంపించిండు స్టార్టింగ్. మా వాడు ఫోన్ చెక్ చేస్తాడేమో, పంపిస్తే ఆయన ఉన్నంతసేపు బాగానే ఉంది. ఆయన పోయినాక ఇలా కొట్టేసి ఆడికి వెళ్ళిపోవు ఉండదు, 3 hours టైం పడుతుంది. లోపల పోలీసు వారు కూడా కొంతమందిని లోపలికి వెళ్ళనిస్తున్నారు, కొంతమంది ఎలా చేయలేదు కదా. మీ కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పారా ఆల్రెడీ పోలీసు వారికి? 3 hours టైం పడుతుంది. నాకు కూడా క్లారిటీగా తెలియదు లోపల ఉండాలి లేదా, లోపల లేకపోతే బెటర్. హాస్పిటల్లో ఉండేమని పోతున్నా, హాస్పిటల్కి పోయి చెక్ చేద్దాం అనుకుంటే వద్దు, బెటర్ ఇన్నే ఉండు, ఎవరన్నా పంపి అంటారు హాస్పిటల్కి. మా మామయ్య వాళ్ళు అదే ఏం అవ్వట్లేదు, ఉండాలన్నా హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే బెటర్. అడుగుంటే ఒకటి ఈ కొన్ని ఎప్పటి నుంచో కూడా గతంలో కూడా ఇక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగిందంట, మరలా ఇప్పుడు జరిగింది. అంటే ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఒక పెద్ద బాంబు పేలుడు శబ్దంలా వినిపించిందంట. అదేవో 4-5 years కింద అంటారు, కానీ 3 years కింద కదా మా ఫాదర్ వచ్చింది. చూసాం కదా, ఆ కుటుంబ సభ్యులు కూడా మనతో అయితే చాలా ఆవేదనతో అయితే మాట్లాడుతున్నారు. మా నాన్న లోపల ఉండకపోతేనే బెటర్ అన్నట్టుగైతే ఆ బాబు అయితే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. మా నాన్నగారు ప్రస్తుతం అయితే హాస్పిటల్లో ఉంటే నేను చాలా నిమ్మలంగా ఉంటాను, లేకపోతే నా పరిస్థితి కూడా ఆయన్ని తలుచుకునే విధంగా ఉన్నట్టుగైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళ కొడుకు అయితే మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా లోపల చాలామంది ఇరుక్కొని పోయి ఉన్నారు, మంటల్లో కలుషితం అయిపోయి ఉన్నారు. ఇప్పటికీ కూడా లోపల నుంచి బాడీలు తీసుకొస్తుంటే ఒక చెయ్యి ఇరిగిపడి ఉంది, ఒక చెయ్యి ఏమో ఇరిగిపడి ఉంది. సో ఆ విధంగా లోపల బాడీలు ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పటికీ కూడా ఈ ఫైర్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఇక్కడ డాక్టర్స్, అంబులెన్స్ విపరీతంగా వచ్చి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
సో ఇక్కడ ఇది పరిస్థితి. ఈ పాశమేరలో చీకాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం సంబంధించి ఉదయం 9:30 గంటలకు జరిగినది. ఆ ప్రమాదం జరిగిన ప్రాంతంలో సంబంధించి 90 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పుడే పోలీస్ అధికారి ప్రకటన చేశాడు. 8 మంది చనిపోయారని కన్ఫర్మ్ అయింది. 23 మంది గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతారని చెప్తున్నారు. మేము చెప్తున్నాం ఇంకా 8 మంది కాదు, ఇంకా ఎక్కువ మంది చనిపోవడానికి అవకాశం ఉన్నది. అక్కడ ఘటన కనుక దగ్గర పరిశీలన చేస్తే 3 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం ఇనుప రవ్వలు మొత్తం ఎక్కడెక్కడ చెల్లాచెదరు పడి ఉన్న పరిస్థితి. ఇక్కడ మృతుల సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం యజమాన్య నిర్లక్ష్య ఫలితంగా ఈ ప్రమాదం జరిగింది. ఎందుకు జరిగిందని ఈ మాట ఎందుకు చెప్తున్నాం? రియాక్టర్ ఎందుకు పేలుతుంది అంటే కొత్త రియాక్టర్ అయితే పేలదు, లేదు దాని సర్వీస్ ఉంటే రియాక్టర్ పేలదు. రియాక్టర్ అవుట్డేటెడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రొడక్షన్ అధిక లాభాల కోసం డబ్బుల కక్కుర్తిపడి ఈ రియాక్టర్లు మార్చకుండా పని చేపిస్తారు. రెండోది ఆ ఎక్స్పర్ట్ ఉన్న కార్మికులను కాకుండా అన్స్కిల్డ్ వర్కర్లను వలస కార్మికులను పెడతారు. రియాక్టర్ ఎప్పటి నుంచి ప్రాబ్లం నడుస్తూనే ఉంది ఇక్కడ. చాలా అంటే ఈ జిల్లాలో చాలా ప్రమాదాలు జరిగినాయి. మన అత్తంలో జరిగింది, పాచిమేల ప్రాంతాలు జరుగుతున్నాయి, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక ప్రమాదాలు రియాక్టర్లు పేలడానికి కారణం ఏంటిది అన్నప్పుడు ప్రభుత్వమే నివేదిక చేసింది. అనేక నివేదికలు అవుట్డేటెడ్ రియాక్టర్లను వాడుతున్నారు కాబట్టి ప్రమాదాలు జరిగినాయని చెప్పారు. మన జరిగిన ఎస్బీ ఆర్గానిక్స్ 9 మంది చనిపోయారు. ఆ రిపోర్టును బయట పెట్టమని చెప్పండి. మేము చెప్తున్నాం, దమ్ముంటే గవర్నమెంట్ను ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి బహిరంగ చేయమని. మా ఎంక్వైరీలో కానీ వాస్తవ రిపోర్ట్ ఏంటంటే రియాక్టర్లు అవుట్డేటెడ్, అట్లనే అన్స్కిల్డ్ వర్కర్లను వాడతారు. అక్కడ ఏం తెలియదు కాబట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే చనిపోయిన వాళ్ళకు ₹1,00,00,000 ప్రభుత్వం ప్రకటన చేయాలి, ఎక్స్రేస్ ఇవ్వాలి. అతను గాయపడిన కార్మికులకు కార్పొరేట్ వైద్యం అందించాలి, అది ప్రభుత్వమే బాధ్యత. అతని యజమాని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అతని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ శాఖ ఉంటుంది, ఆ శాఖ ఎందుకు పనికిరాని శాఖ? ఏ రోజు కూడా ప్రమాదాలు జరగకుండా పరిశ్రమలు తనిఖీ చేయరు, నోటీసులు ఇయ్యరు, కేసులు నమోదు చేయరు. కాబట్టి పరిశ్రమల శాఖ అధికారులు డబ్బుల కక్కుర్తి పడుతున్నారు తప్ప వేరేది ఏమీ లేదు. అందుకే యజమానుల నిర్లక్ష్య ఫలితంగా ఇక్కడ ప్రమాదం జరిగింది. యజమాని కఠినంగా శిక్షించాలి, చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 ఇవ్వాలి, వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. లేకపోతే ఆందోళన చేస్తాం కూడా హెచ్చరిక చేస్తున్నాం. అంటే కొంతమంది అంతస్తు మేంచుకు కింద దూకేయడం జరిగింది మనం చూసాం కొంచెం విజువల్స్లో. సో అంటే అంత ప్రమాదం జరగడానికి కారణం ఎవరు? యజమాన్యమే ప్రధాన కారణం. యజమాన్యం నిర్లక్ష్య ఫలితం ప్రమాదం జరిగింది. ప్రాణాలు దక్కించుకోవడానికి ఎట్లా పడితే అట్లా కార్మికులు ప్రాణాలు తెగించి దుంకారు కింద. ఎందుకంటే అటువైపు పోతే పేలిపోతుంది, కూలిపోతుంది. అందుకే ఇటు సైడ్ వచ్చి ఇనుప రాళ్ళు పట్టుకొని వేలాడుతూ దుంకుతూ కార్మికులు ప్రాణభయంతో ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని రక్షించుకోవడానికి బయటకు వచ్చారు. అంటే అర్థమవుతుంది. డెడ్ బాడీ ఇప్పుడు ఒక డెడ్ బాడీ పోయింది అంబులెన్స్లో, మొత్తం మాడి మసైంది, ముఖం కూడా కనిపించట్లేదు. కాబట్టి మొత్తం బాడీ అంతా నల్లగా అయిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే ఎంత ఘోరంగా జరిగింది అనేది అర్థమవుతుంది. అందుకే ప్రమాదం యజమాని నిర్లక్ష్య వల్లనే ప్రమాదం జరిగింది, వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే కొంతమంది ఒడిశా సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారంట. సో వాళ్ళకి సరైన నాలెడ్జ్ కూడా లేదు దీని మీద, అయినా సరే వాళ్ళని ఎందుకు హైర్ చేస్తున్నారు? అందుకే యజమాన్యము తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ లాభాలు పొందాలనే కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. తక్కువ జీతంతో ఎక్కువ లాభాలు గడించడం తప్ప వాళ్ళకు కార్మిక ప్రాణాలు లేకపోతే ప్రజాసేవ, కార్మికుల సేవ అటువంటిది ఏమి ఉండదు. అందుకే ఏమీ తెలియని కార్మికులు, వలస కార్మికులకు ఏం తెలుసు? ఇక్కడ భాష తెలియదు, రియాక్టర్ తెలియదు, లేదంటే ఆ రసాయనాలు తెలియదు, ఏమి తెలియదు, విద్యుత్ ఎట్లుంటుందో తెలియదు, ప్రమాదం జరిగితే ఎట్లా అరికట్టడం కూడా వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి ఈ యజమాన్యాలకు తక్కువ కూలిచ్చి, తక్కువ రేట్ ఇచ్చి, తక్కువ జీతాలు ఇచ్చి పని చేయించుకోవడం కాన్సెప్ట్, లాభాలు తప్ప వీళ్ళకి ఏమి ఉండదు. అందుకే వలస కార్మికులకు ఏం తెలియదు, అటోటలను తక్కువ జీతం ఇచ్చి పని చేయించుకోవడం ద్వారా కూడా ప్రమాదానికి మరో కారణం. అవుట్డేటెడ్ మిషన్ ఒక కారణం, రెండోది ఏం తెలియని కార్మికులు పనిలో పెట్టుకోవడం కూడా రెండో కారణం కింద అనేది వాస్తవం. అందుకే వీటి వల్ల జరిగింది. అందుకే యజమానిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదే సమస్య గురించి మరొకరు మాట్లాడుతున్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్, అసలు ఈ సంఘటన ఎన్ని గంటల సమయంలో జరిగింది? ఎంతమంది సుమారు ఇప్పటివరకు చనిపోయారు? సారేమో 8 మంది అంటున్నారు, బట్ బయట వార్తలేమో సుమారు 20 మంది పైగా చనిపోతున్నారు అని చెప్తున్నారు. దానికి ఏమంటారు? ఈరోజు సంగారెడ్డి జిల్లా అంటేనే పారిశ్రామిక జిల్లా. ఈరోజు అందులో పాశమైలారం పారిశ్రామిక ప్రాంతం అంటే వందలాది పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో కెమికల్ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈరోజు ఉదయం పసిఫిక్లోకి చికాగో క్లోరోఫామ్ కెమికల్ పరిశ్రమకి ఈరోజు కార్మికులు 150 మంది సుమారు వచ్చారని చెప్తా ఉన్నారు అధికారులు. అట్లనే 8 మంది ఇప్పటికే చనిపోయారు. మృతదేహాలను తరలించమని చెప్తా ఉన్నారు పోస్ట్మార్టం కోసం. ఇంకా 26 మంది హాస్పిటల్కు తీవ్రంగా గాయపడమని చెప్పేసి తరలించమని చెప్తా ఉన్నారు. ఇంకా పెద్ద ఎత్తున శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనేటటువంటిది ఇంకా లెక్కలు చెప్పట్లేదు. కానీ ఈ ప్రమాదం చూస్తే యాజమాన్యాల యొక్క తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. కార్మికుల పట్ల, కార్మికులు అంటే వాళ్ళకి లెక్కలేదు, కార్మికుల యొక్క ప్రాణాలంటే లెక్కలేదు, సంపద సృష్టించేటటువంటి కార్మికుల కంటే యాజమాన్యాలకు లెక్కలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, ఇతర ప్రాంతాల నుంచి తక్కువ జీతాలు ఇచ్చి ఈరోజు పని చేయించుకోవాలనేటటువంటి లాభాపేక్షతో యాజమాన్యాలు ఈరోజు వాళ్ళకి ఎటువంటి టెక్నీషియన్లు కూడా కాదు, ఆ రకమైనటువంటిది కూడా ప్రొడక్షన్లో కార్మికులను వినియోగిస్తూ లాభాలు గడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా దుర్మార్గమైనటువంటిది. ఈరోజు ఇక్కడ కూడా మిషన్లు కూడా అవుట్డేట్ అయిపోయినాయి. అటువంటి మిషన్లను ఈరోజు పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కార్మికుల యొక్క భద్రత పట్టించుకున్నటువంటి యాజమాన్యాలను అరెస్ట్ చేయాలి అనేటటువంటి CITగా డిమాండ్ చేస్తున్నాం.
చనిపోయినటువంటి కార్మిక కుటుంబాలకు ₹1 కోటి ఈరోజు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే గాయపడ్డారో ఆ కార్మికులకు అందరికీ కూడా కార్పొరేట్ వైద్యం ఈరోజు అందించాలి అని చెప్పేసి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వాలు ఇప్పటికైనా కార్మికుల సంక్షేమం పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. వాళ్ళ భద్రతను కాపాడే పద్ధతిలో ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. ఇన్స్పెక్టర్ ఆఫీస్ అంటేనే మామూళ్ళ శాఖగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం చూసుకోవచ్చు ఎక్కడైతే ఈ సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ఏదైతే ఈ ఫ్యాక్టరీ కావచ్చు, ఈ ఫ్యాక్టరీలో కేవలం కొన్ని మిషన్ లోపం వల్ల ఎంత జరిగిందని ఇక్కడున్న పనిచేసే వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. సుమారు ఇప్పటికీ 8 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా మరికొంతమంది 12 మందిని హాస్పిటల్కి తరలించారు. ఆ 12 మంది పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని చెప్తున్నారు. ఒకసారి మనం లోపల చూసుకోవచ్చు, మొత్తం కూడా మాడి మసైపోయింది. ఇక్కడ మొత్తం మనం చూసుకోవచ్చు బొగ్గు బూడిద మొత్తం కలిపింది. ఇందాకే ఒక బాడీని తీసుకెళ్తుంటే పూర్తిగా మాడిపోయి ఉందంటే ఆ బాడీ కూడా. సో ఎంత ప్రమాదం జరిగిందో మనం గమనించవచ్చు ఇక్కడ. సో ఎప్పుడైతే పైనుంచి బిల్డింగ్ మీద దూకేటప్పుడు, ఆ బిల్డింగ్ మీద దూకినప్పుడు 2-3 కాళ్ళు కూడా విరిగాయంట. సో అదేవిధంగా మనం లోపల కూడా చూసుకోవచ్చు. లోపల కూడా పోలీసు వారు అయితే ఎవరిని ఎంటర్ చేయట్లేదు. ప్రస్తుతానికి అయితే లోపల పూర్తిగా కూడా మొత్తం దగ్ధమైపోయింది. సుమారు 20 కోట్ల వరకు ఆస్తి నష్టం కూడా కలిగిందని చెప్తున్నారు. సుమారు అంటే చాలా రోజుల తర్వాత కావచ్చు, లేకపోతే ఇది ఒక దారుణమైన సంఘటన. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు 10 మంది పైగా చనిపోవడం అంటే ఇది చాలా విషాదకరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. ఇంకా పోలీసు వారు ఉన్నారు, అదేవిధంగా ఇదే కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు కూడా ఉన్నారు. అసలు ఎలా జరిగింది, ఎన్ని గంటల సమయంలో జరుగుతుంది అని పూర్తి వివరాలు ఇంకా మరి కొంతమంది ఉన్నారు. సో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ఉదయం ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. సుమారు ఇప్పటికీ 8 మంది చనిపోయారని చెప్తున్నారు. ఇంకా 12 మందికి తీవ్ర గాయాలని చెప్తున్నారు. ఏం జరిగింది అసలు? ఈ ఫార్మా కంపెనీలో ఏ పౌడర్ ద్వారా ఈ మంటలు మొత్తం కూడా ఎగిసిపడ్డాయి అంటారు? ఆ డ్రయర్ వేలిన ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తం, పెద్ద బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయ్యి ఈ ప్రమాదం జరిగిందని చెప్తా ఉన్నారు. ఆ శబ్దం దాదాపు 4-5 కిలోమీటర్ల దూరం చాలా పెద్దగా వినబడడం జరిగింది. 200-300 మీటర్ల ఉన్న వాహనాల అద్దాలుగా కూడా పగిలిపోవడం జరిగింది. చాలా పెద్ద బ్లాస్ట్. ఇప్పటికీ 12 మంది ఆల్రెడీ, ఇంతకుముందు 6 మందిని తీసుకుపోయారు. ఇంకా 6 మంది ఇప్పుడు లోపల బాడీస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. దాని కింద ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా బతికే ఛాన్స్ లేదు. అంత పెద్ద బ్లాస్ట్. ఎగిరిపడ్డ వాళ్ళే 5 మంది. మనం ఇంతకుముందు నేను లోపలికి వెళ్ళినప్పుడు ఆ బాడీస్ని చూసిన, చేతులు విరిగిపోయి చాలా భయానక వాతావరణాల పరిస్థితులలో ఉన్నది. సహాయక చర్యలు ఏదో కంటితుడుపు చర్యగా ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది కాబట్టి ఉటావుటిని వచ్చి ఏదో చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు. కానీ వీళ్ళకు గాయాలైన వారికి కనీసం తీసుకుపోవడానికి అంబులెన్స్ గతి లేకుండా అద్దాలు పలిగిపోయిన వీళ్ళ కార్మికులను తీసుకెళ్లే బస్సులో తీసుకొని వెళ్ళడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం ఈరోజు ఇంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. పరిశ్రమ శాఖ ఏం చేస్తుంది? ఇంత పెద్ద ఎత్తున మనకి ఇక్కడ సరైన ఫెసిలిటీస్ లేవు, అయినా సరే ఇవన్నీ పట్టించుకోవట్లేదు పరిశ్రమ శాఖ వాళ్ళు. ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చే లంచాలకు తప్పితే ఆ కంపెనీ ఉందన్న నోటీస్ కూడా పరిశ్రమల ఇండస్ట్రియల్ సేఫ్టీ వాళ్ళకి కానీ, పొల్యూషన్ వాళ్ళకి కానీ ఉండదు. వాళ్ళకి ఖాళీ ఆ లిస్టులో పేరు ఎందుకు చూస్తారంటే నెలకు మామూలు వస్తున్నాయా లేదా అంత మటుకే వాళ్ళు పట్టించుకోవాలి. పొల్యూషన్ వచ్చి చావండి, ప్రమాదాలు జరిగి చావండి. ఆ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకైతే అసలు లెక్కపత్రం అనేది కూడా ఉంటుంది, అకౌంటబిలిటీ ఉండదు. వాడు సచ్చినా వాడు అడిగేటోడు ఉంటారు. రాత్రి అంబులెన్స్లలో వేసి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, దొంగల్లాగా ఆ గేట్లోకి ఎంచి కొందరిని, ఈ గేట్లోకి ఎంచి కొందరిని, తెలియకుండా ఇంకో దారిలో నుంచి ఇంకొందరిని దొంగల్లాగా పంపిస్తూ ఉన్నారు. అది చూస్తేనే అర్థమవుతుంది అధికారులు ఏమన్నా కాగానే ఇమీడియట్ బాధ్యుల కంటే ముందుగా పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. అంటే ఈరోజు దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని, పోలీసు వారికి అకౌంటబిలిటీ లేదంటారా? ఎవరికి లేదు. పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు, నా ఇండస్ట్రియల్ సేఫ్టీ వాళ్ళకి లేదు, ఎవరికి దీనిపైన అకౌంటబిలిటీ లేదు. ఇంకో అసలు బాధ్యత తీసుకునే స్థాయిలోనే వాళ్ళు లేరు. వాళ్ళు లంచాల మత్తులా ఎప్పటికీ జోగుతూనే ఉంటారు. అట్లా పట్టించుకుంటే ఎందుకైతే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా గేట్ దగ్గర, అవి ఎంత అధ్వాన స్థితిలో ఉన్నాయి చూడండి. అది తోస్తే పడిపోయేటట్టు పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ కంపెనీ ఒకటే కాదు, ఇంకా చుట్టుపక్కల ఒక 10-15 కంపెనీలు ఉన్నాయి. ఇదే పరిస్థితి. అధికారులు ఎవ్వరు కూడా ఇక్కడికి మళ్ళీ చూసే పాపన కూడా పోరు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.